ఈగ దోగ శాస్త్రం చెప్తే తెల్లందాక నైనా చచ్చింది అది. అంతే అంటావా ఇక? ఇప్పుడు ఈగ ఒక కులం, ఆవ్. దోమది ఒక కులం. ఆ, ఈగేశ్వరి దోమరాజు లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరా? ఆ, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం ఒప్పుకోవాలి కదా. ఆవ్. ఈగేశ్వరి అమ్మాయి అన్నం తినడు బంద్ చేసింది. ఎందుకే? నేను దోమరాజును ఒప్పుకోను, వాళ్ళ కులం వేరే, ఆడు తెల్లం దాకా పొద్దున దాకా రాత్రి అంతా ఏదో రక్తం తాగుతాడు, ఆ, కుదరది. ఈగని వీళ్ళు ఒప్పుకుంటలేడు దోమడు. ఈగాదురా కాంటకిచ్చుంటే అక్కడ ఆలుతుంది, ఇటు పోయిన అక్కడ ఆలుతుంది, మనకు కుదరదురా. ఇట్లాంటివి ఉంటాయి అమ్మ కామెడీలు. గిస్మంటి చెప్తావా? అయ్యో, చిన్న పోరగాళ్ళ జోకులు చెప్తున్నావేందన్న. తెల్లం దాకా పెళ్లి చేస్తారు మరి అటు ఇటు చేసి. ఆ, వాళ్ళకు శోభనం రోజు ఇక చూడు ఇంకా కథ పెద్ద సినిమా. ఇక అంతేనా? దోమరాజు బయట ఉంటాడు, ఈగ లోపల పాలు పట్టుకొని ఉంటుంది. ఇక రాడు అగరాడు. తెల్లారాగా పోయే వరకు ఆమె కొంచెం ఇక తెల్లదా తెల్లతోడు చేసిన చేతగాని పాడు కావు. మరి ఇక రాకపోతే అని అంటే ఏం చెప్పాలే, నీ అయ్య మొత్తం జడ్బిలో బిల్ల పెట్టిండు, ఎట్లా వస్తా నేను లోపలికి. అవి అట్లుంటాయి అన్నట్టు ఇట్లాంటివి. ఓ, నిజం వదినమ్మా, నువ్వైతే చూస్తున్నావు కదా, అసలు మీరు ఎంత కొట్లాడినా చేసినా కూడా గిస్మంటి జోకులకు నిజంగా నవ్వాల్సిందే వదినమ్మ.